సో హాయ్ అన్న, ఇప్పుడే ఆపరేషన్ వాలంటైన్ సినిమా వచ్చిన నాకైతే అనిపించింది అన్న, వరుణ్ తేజ్ ఇది బెస్ట్ సినిమా అనిపించింది. ఎందుకంటే అన్న, అంటే ఆపరేషన్ వాలంటైన్ అంటే టైలర్ చూసినా వీళ్ళ సినిమాకైతే వెళ్ళిన అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కష్టాలు ఇలా ఉన్నాయి. అంటే వాళ్ళు ప్రాణం పోయినా కూడా మన ప్రాణాలు కాపాడతారు బ్రో. వాళ్ళ ప్రాణాన్ని తెగబెట్టి మన ప్రాణాలు కాపాడతారు. నాకైతే చాలా స్టోరీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటి అందరూ ఫిబ్రవరి 14 మన లవర్స్తో లవర్స్ డే చేసుకుంటారు. కానీ అది లవర్స్ డే కాదు బ్రో, బ్లాక్ డే. మన ఆర్మీ 40 మంది ఆర్మీ చనిపోయిన రోజు, 40 కుటుంబాలు. అసలు ఎంతమంది చనిపోయిన ఆ రోజు మన లవర్స్తో ఎంజాయ్ చేస్తాం, కానీ ఆర్మీ వాళ్ళు ఎంతమంది చనిపోయినారు, అసలు వాళ్ళు ఎంత కష్టపడ్డారు. మళ్ళీ సెకండ్ హాఫ్లో అన్న, ఫస్ట్ హాఫ్లో సిద్ధం, సెకండ్ హాఫ్ యుద్ధం ఉంటుంది అన్న, మామూలుగా ఉంటుంది అన్న. అసలు ఆ యుద్ధానికి అసలు అంటే సినిమాలని కింద వస్తాం కానీ అది ఎయిర్ ఫోర్స్ సినిమా అన్న. అసలు ఎయిర్ ఫోర్స్లో డిఓపి గారికి హ్యాట్స్ చెప్పుకోవాలి. ఎయిర్ ఫోర్స్లో కెమెరా ఎట్లా పెట్టిండు, అసలు బీజిఎం మాత్రం గూప్స్ బంప్స్ అనే సినిమాకి మెయిన్ ప్లస్ బీజిఎం అన్న. బీజిఎం మాత్రం మామూలు లేదన్న. ఒకటి ఏంటంటే వరుణ్ తేజ్ అన్న ఏ సినిమా తీసినా డిఫరెంట్ సినిమాలు తీసినా ఇది కూడా ఒక డిఫరెంట్ సినిమా, ఒక డిఫరెంట్ రోల్ అనిపించింది అని వరుణ్ తేజ్ అన్న. ఎందుకంటే ఆ కట్అవుట్కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి బ్రో. స్టోరీ పరంగా ఇప్పుడు స్టోరీ రియల్ స్టోరీ, అప్పట్లో జరిగిన యుద్ధాలు జరిగిన పాకిస్తాన్ నుంచి మన వ్యక్తి అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తప్పిపోయింది కా బ్రో, అతను ఎట్లా తిరిగి వచ్చిండు, అప్పట్లో ఎలా యుద్ధం జరిగింది, అప్పట్లో ఎలా బ్లాంక్ బాస్ట్ అయింది, అప్పుడు మన వాళ్ళు ఎట్లా కాపాడిలో, ఇది సినిమా స్టోరీ, రియల్ స్టోరీ బ్రో. అందరూ ఫ్యామిలీతో అందరూ చూడండి, ఏడా వల్గర్ లేదు, మంచి స్టోరీ, దేశభక్తి సినిమా, వందే మాత్రం. బోలో భారత్ మాతా కీ జై, స్వతంత్ర భారత్ మాతా కీ జై. నిజంగా చెప్తున్నా, హ్యాట్సప్ వరుణ్ తేజ్ గారు ఈ సినిమా ఇంత మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చినందుకు. ఎందుకంటే మన దేశభక్తి అంటే ఏందో చూపించారు ఇలా. నిజంగా చెప్తున్నా, సూపర్ తీసిరు. ఒక లవ్ స్టోరీ కాదు, ఒక కామెడీ సినిమా కాదు, ఇది ఒక దేశం అంటే మన దేశం కోసం ఎంతో కొట్లాడిన సినిమా, ఒక ప్రౌడ్గా మనం ఫీల్ కావాలి. ఈ కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఇది ఒక మనం ప్రతి ఒక్కరు చూసినా కూడా మన చాలా మందికి హార్ట్ టచింగ్ ఉంటుంది. ఓడో వచ్చి మన దేశం మీద చేస్తే ఎంతో కోపం వస్తుందో అలాంటి సినిమా అనమాట. మన దేశం కాపాడుకోవడం కోసం మన ప్రయత్నం చేస్తారు మన హీరో గారు, కష్టపడ్డారు చాలా ఈ సినిమా కోసం. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు కూడా, ఈ సినిమా ఈ కథ ఎన్నుకోవడం కూడా వరుణ్ తేజ్ గారు చాలా బాగుంది, స్టోరీ కూడా బాగుంది. ఈ సినిమా కూడా తీయడం కూడా మంచి తీసిండు, కొత్తగా తీసిండు, డిఫరెంట్ తీసిండు చెప్పింది సార్ కూడా. నిజంగా బ్లాక్ బస్టర్ మూవీ కొట్టిండు. ఇంకా వరుణ్ తేజ్ అన్నట్టు ఈ సినిమా కంటే నెక్స్ట్ వచ్చే రాబోయే సినిమా కూడా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ కూడా. జై భారత్ మాతా కీ జై.